వన్స్ అగైన్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి 1000 సీఆర్ మార్క్ అనేది డ్రీమ్‌గానే మిగిలిపోయింది మామ. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తోని, ఎన్నో హోప్స్‌తోని ఖచ్చితంగా 1000 సీఆర్ మార్క్‌ని టచ్ చేస్తాది అని అనుకోని వచ్చిన 'కూలీ'కి కూడా ఆ మార్క్ టచ్ చేయడం కష్టంగానే మారింది. ఎందుకంటే మూవీకి వచ్చినటువంటి టాక్ వల్ల కాస్త డ్రాప్స్‌ని నోటీస్ చేసింది. ఇంకా తమిళ్ సినిమా 1000 సీఆర్‌ని టచ్ చేయడానికి ఇంకా ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. అది కూడా మళ్ళీ రజినీకాంత్ గారిదే. అదే 'జైలర్ 2'. ఎందుకంటే 1000 సీఆర్ కొట్టే కెపాసిటీ ఉన్న యాక్టర్ అయినటువంటి విజయ్ గారేమో రిటైర్మెంట్ తీసేసుకుంటున్నారు. ఇంకా అజిత్ గారి మూవీస్ అయితే తమిళనాడు, కేరళ తప్పితే ఇంకెక్కడ అంత బాగా పెర్ఫార్మ్ చెయ్యవు. సో, ఆయన మూవీస్ కూడా 1000 సీఆర్ మార్క్‌ని టచ్ చేయడం కష్టమే. సూర్య గారు కమ్‌బ్యాక్ ఇవ్వడం ఫస్ట్ ఇంపార్టెంట్. శివకార్తికేయన్ గారు, ధనుష్ గారు ఏంటంటే ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నారు. సో, అప్పుడే టచ్ చేయలేరు. ఇంకా కమల్ హాసన్ గారంటారా, 'విక్రమ్ 2'తో మహా అయితే చాయిస్ ఉంది. అది కూడా ఆ సినిమా రావడానికి టైం పడేలా ఉంది. సో, దగ్గరలో 1000 సీఆర్ మార్క్‌ని టచ్ చేసే చాయిస్ ఏదైనా ఉందంటే అది 'జైలర్ 2'నే. నెక్స్ట్ ఇయరే రాబోతుంది. మరి ఈ మూవీతోనైనా ఆ మార్క్‌ని టచ్ చేస్తారో లేదో వెయిట్ చేసి చూడాలి. మీరేమంటారు? టచ్ చేయగలరా? కామెంట్స్‌లో చెప్పండి.